India's foreign policy. General గా ఇండియాస్ ఫారెన్ పాలసీ భారతదేశ విదేశీ విధానం గురించి అసలు మన ఫారెన్ పాలసీ ఎలా ఎవాల్వ్ అయింది, దాని వెనకాలన్న సూత్రాలు ఏంటి, 1950కి ముందు ఏం జరిగింది, 50 తర్వాత ఏం జరిగింది, 1991 తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి, 1991 తర్వాత మన విదేశీ విధానంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఇవన్నీ తెలుసుకుంటే అతి సులువుగా అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన ఆన్సర్స్ మీరు రాయొచ్చు. అతి సులువుగా అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన ఆన్సర్స్ మీరు రాయొచ్చు. దీనిలో మొట్టమొదటిది భారతదేశం శాంతి కాముక దేశం. అంటే మన ఫ్రీడమ్ స్ట్రగుల్, మన స్వతంత్రం రావటం కూడా, ఫ్రీడమ్ కోసం చేసిన స్ట్రగుల్ కూడా శాంతియుత మార్గాల ద్వారానే చేశాం. గాంధీ గారు 1919లో నిజమైన నాయకుడిగా ఫ్రీడమ్ స్ట్రగుల్లో అడుగుపెట్టినప్పుడు ఆయన చెప్పిన అంశాలు, వచ్చే 28 సంవత్సరాల పాటు చేసే అంశాలు, అవన్నీ కలిపి భారతదేశ విదేశీ విధానంలో మంచి గట్టి పునాదులు వేసాయి. శాంతి, అహింస, యుద్ధాలు చేయకపోవటం, ఇవన్నీ కూడా మన దానిలో ఒక ఫౌండేషన్ స్టోన్స్ అన్నమాట. మీరు చూస్తే కనుక మన భారత రాజ్యాంగంలో, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 51 ఆదేశ సూత్రాల్లో ఆర్టికల్ 51 అని ఒక ఆర్టికల్ ఉంది, 51. ఆర్టికల్ 51. ఈ 51లో ఒక మాట ఉంది, టు మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ అని. ఆర్టికల్ 51 టు మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడటం మన ఆదేశ సూత్రాల్లో ఒక భాగం. ఆర్టికల్ 51 టు మెయింటైన్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. మనం కనుక గమనించినట్లయితే 1947లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా పాకిస్తాన్తో గొడవ పడకుండా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించాం. 2, చైనా 1949లో కమ్యూనిస్ట్ చైనా ఫామ్ అయింది. 1949లో కమ్యూనిస్ట్ చైనా ఫామ్ అయింది. మీ అందరికీ తెలుసు, కమ్యూనిస్ట్ చైనా మావో ఫామ్ చేసే ముందు చియాంగ్ కై షేక్ అని ఆయన చైనాలో చాలా ముఖ్య భాగాలు పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ కమ్యూనిస్ట్ చైనా ఫామ్ అయిన తర్వాత ఇండియా ఈజ్ వన్ అమాంగ్ ద నాన్ కమ్యూనిస్ట్ కంట్రీస్ టు రికగ్నైజ్ ద కమ్యూనిస్ట్ చైనా. India was one among the non-communist countries to recognize the communist China. కమ్యూనిస్ట్ చైనాని గుర్తించిన కమ్యూనిస్ట్ కాని దేశాల్లో ఇండియా అత్యంత ప్రముఖమైన దేశం. ప్రపంచంలో చాలా దేశాలు తైవాన్కి పారిపోయిన చియాంగ్ కై షేక్ను గుర్తిస్తే భారతదేశం మాత్రం కమ్యూనిస్ట్ చైనాని గుర్తించింది. అంటే
ఇరుగు పొరుగున్న దేశాలతో భారతదేశానికి ఉన్న సత్సంబంధాలు లాంటివి. ఒక పక్క కాశ్మీర్ విషయం రగులుతుంది, అప్పుడే మొదలైంది. ఆ తర్వాత చైనా, కమ్యూనిస్ట్ చైనా ఫామ్ అయింది. అలాంటి సందర్భంలో కూడా భారతదేశం చాలా చాకచక్యంగా పొరుగు దేశాలతో సత్సంబంధాలు మొదలెట్టుకుంది. చాలా చాకచక్యంగా సత్సంబంధాలు మొదలెట్టుకుంది. అక్కడే అర్థం చేసుకోవచ్చు భారతదేశానికి శాంతి అనేది ఎంత ముఖ్యమైన అంశం. అయితే 1954లో మన పత్రికల్లో హిందీ చీనీ బాయ్ బాయ్, హిందీ చీనీ బాయ్ బాయ్ అనే వార్తలు వచ్చాయి. మనకున్న అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు, అప్పుడున్న ప్రధానమంత్రి నెహ్రూ గారు చైనాతో పంచశీల ఒప్పందం చేసుకున్నారు. చైనాతో పంచశీల ఒప్పందం. ఈ ఒప్పందంలో పంచ అంటే 5 మౌలిక సూత్రాలు ఉంటాయి. సార్వభౌమాధికారాన్ని గుర్తించుకోవడం, శాంతియుతంగా ఉండటం, పరస్పరం సహకరించుకోవడం, పరస్పరం గౌరవించుకోవడం, ఇలాంటివన్నీ కూడా 1955లో మొదలైన పంచశీల ఒప్పందంలో ఉన్నాయి. పంచశీల ఒప్పంద కాలం 50 years, 50 సంవత్సరాలు. 1955లో మొదలైన పంచశీల ఒప్పందం 2005 వరకు కొనసాగింది. 1955లో మొదలైన పంచశీల ఒప్పందం చైనాతో 2005 వరకు గడిచింది. అయితే ఇక్కడ మనకు కావాల్సిన అంశాలు 2 ఉన్నాయి. నెహ్రూ గారు అనుకున్నారు, అంతర్జాతీయ సంబంధాల్లో ఆయన వాణి ఆదర్శం. ఐడియలిస్ట్ ఇన్ ఫారెన్ పాలసీ. ఫారెన్ పాలసీ విధానాలు 2 రకాలు, ఐడియలిజం అండ్ రియలిజం. ఐడియలిజం అంటే ఆదర్శం, రియలిజం అంటే రియల్గా ఈ ప్రపంచంలో వాస్తవంగా జరిగేది. నెహ్రూ గారు భారతదేశ విదేశీ విధానంలో ఆర్కిటెక్ట్, భారతదేశ విదేశీ విధాన రూపశిల్పి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన మన మొదటి ముఖ్యమంత్రి, మొదటి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, మొదటి ముఖ్యమంత్రి, మొదటి విదేశీ వ్యవహారాల మొదటి ప్రధానమంత్రి, మొదటి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్సో ఫస్ట్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్. ఈయన కొన్ని అంశాలు పాటించేవాడు. ఇవన్నిటి రావడానికి అసలు కారణం ఏంటి? ఇండియన్ ఫారెన్ పాలసీ అనేది ఫామ్ అవడానికి కారణం ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాలి. ఏ దేశ విదేశీ విధానమైనా దానికి ఒక ఫౌండేషన్స్ కొన్ని ఉంటాయి, ఖచ్చితంగా కొన్ని మూల స్తంభాలు ఉంటాయి. భారతదేశానికి ఉన్న మూల స్తంభాలు ఏంటి అంటే, 1 భారతదేశం యొక్క చరిత్ర, 2 భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ. 1 భారతదేశం యొక్క చరిత్ర, 2 భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, 3 భారతదేశం యొక్క శాంతి భద్రతలు, 4 భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితులు, భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితులు, 5 భారతదేశం యొక్క సంస్కృతి, ఇతర దేశాలతో సంబంధాలు, సంస్కృతి ఇతర దేశాలతో సంబంధాలు. అతి ముఖ్యంగా మన యొక్క మిలిటరీ కెపాసిటీ, డిఫెన్స్ కెపాసిటీ, రక్షణకు సంబంధించిన కెపాసిటీ, సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనకున్న నైపుణ్యం. ఇంతేకాకుండా పబ్లిక్ మోరల్, ప్రజల యొక్క స్థైర్యం కూడా
ఫారిన్ పాలసీలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ భారతదేశానికే కాదు, ప్రపంచంలో ఏ దేశం యొక్క విదేశీ విధానాన్ని రూపొందించడానికి కూడా ఈ అంశాలన్నీ కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ భారతదేశానికి సంబంధించిన అంశాలే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో ఎలాంటి విదేశీ విధానం చేసినా సరే ఇవన్నీ కూడా కీలక పాత్ర పోషిస్తాయి అన్నమాట, ఏ దేశంకైనా. ఇప్పుడు మన భారతదేశం గురించి చూసుకుంటే భారతదేశ భౌగోళిక పరిస్థితులు చూద్దాం. ఇండియా ఈజ్ ఎ సబ్ కాంటినెంట్. భారతదేశం ఒక ఉపఖండం. భారతదేశం ఆసియాలో ఉంది కానీ తన ఉపఖండం అంటాం. ఇంత చుట్టూ సముద్రం, పైభాగంలో హిమాలయ పర్వతాలు. భారతదేశాన్ని ట్రెడిషనల్గా కన్వెన్షనల్ వార్లో ఎవరైనా అటాక్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఏ దేశానికైనా రక్షణ కవచం అనేది సముద్రాలు, నదులు, పర్వతాలు, అడవులు. భారతదేశానికి ఇవన్నీ పటిష్టంగా ఉన్నాయి. పాత రోజుల్లో భారతదేశాన్ని దండెత్తడం చాలా కష్టం. భారతదేశం మొత్తం ఆక్యుపై చేయడం కూడా చాలా కష్టం. ఫారెన్ పాలసీ ఫామ్ అయినప్పుడు, మన విదేశీ విధానం ఏర్పడినప్పుడు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ లేవు, ఖండాంతర క్షిపణులు అప్పటికి రాలేదు. భారతదేశాన్ని చైనా అటాక్ చేయాలంటే హిమాలయాలు దాటుకోవాలి, ఇతర దేశాలు అటాక్ చేయాలంటే మహాసముద్రాలని దాటాలి, ఇండియన్ ఓషన్, అరేబియన్ సీ ఇవన్నీ దాటాలి, బే ఆఫ్ బెంగాల్ ఇవన్నీ దాటాలి. సో ఆ దేశం కనుక భౌగోళికంగా పటిష్టంగా ఉంటే ఆ దేశానికి చాలా స్వతంత్రమైన విదేశీ విధానం ఉంటుంది. ఏ దేశం అయితే భౌగోళికంగా పటిష్టంగా ఉందో ఆ దేశానికి స్వతంత్రమైన విదేశీ విధానం అనేది ఉంటుంది. అదేవిధంగా ఆ దేశంలో ఉన్న క్లైమేట్, వాతావరణం. ఉదాహరణకి మీరు కొన్ని దేశాలు చూడండి, ప్రపంచ పటంలో నార్త్ పోల్ దగ్గర, సౌత్ పోల్ దగ్గర కొన్ని దేశాలు ఉంటాయి. గ్రీన్లాండ్, ఐస్లాండ్, సైబీరియా, ఇలా కొన్ని ప్రాంతాలు. ఈ ప్రాంతాల ప్రజల్లో అంత ఉత్సాహం ఉండదు, ఆ దేశాల్లో అంత మంచి విదేశీ విధానం కూడా ఉండదు. అదే ట్రాపికల్ రీజియన్స్, ఈ ట్రాపికల్ రీజియన్స్లో ఉన్న దేశాలు ఉంటాయి కదా, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, వీటి మధ్య ఉన్న దేశాలు ఉన్నాయి కదా, ఈ దేశాల్లో మీకు చక్కటి విదేశీ విధానాలు ఉంటాయి. అదే నార్త్ పోల్, సౌత్ పోల్, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, వీటి దగ్గర మీకు విదేశీ విధానం అంతుంది. వన్ ఆఫ్ ద రీజన్స్, రెండో రీజన్ చెప్పనా, మనకి ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అని ఉంటాయి. ఉదాహరణకి నేపాల్ ఉంది, భూటాన్ ఉంది. కొన్ని దేశాలు పూర్తిగా భూభాగం చుట్టుముట్టుంటాయి, వాటికి సీ యాక్సెసిబిలిటీ ఉండదు, ఆ దేశం చుట్టూ భూభాగమే ఉంటుంది అనమాట. ఇట్లా ల్యాండ్ లాక్ అనే ఉంటే కంట్రీస్ ఖచ్చితంగా ఆ దేశాలు పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఉంచుకుని తీరాల్సిందే. ఉదాహరణకి నేపాల్కి, భూటాన్కి భారతదేశం, చైనా ఈ రెండు దేశాలతో స్నేహం తప్పనిసరి. ఎందుకంటే అవి ల్యాండ్ లాక్, వాటికి బయటికి వెళ్ళి ఇంకా బయటకు వెళ్ళరు. ఆఫ్ఘనిస్తాన్ చూడండి, ఆఫ్ఘనిస్తాన్కి కూడా సీ యాక్సెసిబిలిటీ లేదు. ఏ దేశానికైతే సీ యాక్సెసిబిలిటీ ఉంటుందో, ఏ దేశానికైతే పోర్టులు బాగుంటాయో ఆ దేశం యొక్క విదేశీ విధానం కూడా చాలా పటిష్టంగా ఉంటుంది. యాక్సెసిబిలిటీ ఆఫ్ ద సీ, సముద్రాలు దగ్గరగా ఉండాలి, ఆ దేశం యొక్క భూభాగానికి సముద్రం అందుబాటులో ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా విదేశీ విధానం కానీ, ట్రేడ్ కానీ, వ్యాపారం, వాణిజ్యం అన్నీ బాగుంటాయి. భారతదేశానికి ఇది చాలా గొప్పగా ఉంది. భారతదేశంలో మూడు వైపులా సముద్రం ఉండడం వల్ల ట్రేడ్ అనేది మనకు చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఇది కూడా భారతదేశంలో ఒక ముఖ్యమైన అంశం. ఆ తర్వాత పంటలు. ఎప్పుడైనా సరే దేశాల్లో అన్ని రకాల సహజ వనరులు పంటలు పండితే ఆ దేశం ఇంకో దేశం పైన ఆధారపడే అవసరం ఉంది. భారతదేశం మొదట్లో ఆహార ఉత్పత్తిలో వీక్గా ఉన్న, ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అవన్నీ వచ్చిన తర్వాత, హరిత విప్లవం అన్నీ వచ్చిన తర్వాత భారతదేశం యొక్క సంస్కృతి కానీ, భారతదేశం యొక్క కల్చర్ కానీ, లేకపోతే ఫుడ్ తినే విధానం కానీ అన్నీ కూడా దేశీయంగానే ఉన్నాయి.
చాలా వరకు మంచి ఫారిన్ పాలసీ మన దేశం రావడానికి కారణం సెల్ఫ్ సస్టెనెన్స్. ఇది కూడా భారతదేశంలో ఉంది. అంతేకాదు ఆర్థిక వ్యవస్థ. ఏ దేశం అయితే ఆర్థికంగా బలంగా ఉంటుందో ఆ దేశం యొక్క విదేశీ విధానం కూడా బలంగా ఉంటుంది. ఏ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అయితే బలంగా ఉంటుందో ఆ దేశం యొక్క విదేశీ విధానం కూడా చాలా బలంగా ఉంటుంది. మీరు గమనిస్తే ఈ మధ్య భారతదేశం యొక్క విదేశీ విధానం చాలా ఓకల్గా ప్రోయాక్టివ్గా ఉంది. దానికి కారణం ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్న భారతదేశం పటిష్టంగా ఉంది. దానివల్ల చాలా ప్రబలమైన విదేశీ విధానాన్ని భారతదేశం అమలు చేసిన అవకాశం ఉంది. అంతకుమించి సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో బాగుంటే ఆ దేశాలు పైకి వస్తాయి. ఉదాహరణ మీరు గమనిస్తే జపాన్, జర్మనీ ఈ దేశాలన్నీ కూడా పైకి రావడానికి కారణం సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ దేశాలన్నీ కూడా పైకి రావడానికి కారణం సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇవన్నీ కలిపి ఇవే కాకుండా ప్రజల్లో ఉన్న దేశం పైన నమ్మకం, జాతీయతా భావం, ఫైటింగ్ స్పిరిట్ ఇవన్నీ బాగుండి దేశంలో వ్యవస్థలు బాగుండి ఇన్స్టిట్యూషన్స్ బాగుంటే ఆ దేశం యొక్క విదేశీ విధానం ఆటోమేటిక్గా బాగుంటుంది. భారతదేశంలో కూడా భారతదేశం చరిత్ర, సంస్కృతి, శాంతి, భౌగోళిక పరిస్థితులు, సహజ వనరులు, ఆర్థిక స్వావలంబన ఇవన్నీ చక్కగా ఉండటం వల్ల మన విదేశీ విధానంలో మనం స్వతంత్రత కూడా ఏర్పరచుకునే అవకాశం మనకు వచ్చింది. సో ఫస్ట్ టైం మన విదేశీ విధానాన్ని రూపొందించింది, మన మొత్తం విదేశీ విధానానికే ఒక ఆర్కిటెక్ట్ అంటాం, రూపశిల్పి జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన 1955లో చైనాతో పంచశీల ఒప్పందం చేసుకున్నారు. ఆయన 1955లో చైనాతో పంచశీల ఒప్పందం చేసుకున్నప్పుడు ఏమనుకున్నారంటే శాంతిని చైనాతో మనం తెచ్చుకున్నాం కాబట్టి చైనా మన మీద దాడి చేసే అవకాశం ఉండదని అనుకున్నారు. కానీ ఆయన నమ్మకాన్ని, ఆదర్శవంతమైన నమ్మకాన్ని, మామూలు నమ్మకాన్ని కాదు, ఆదర్శవంతమైన నమ్మకాన్ని వమ్ము చేసింది చైనా. 1962లో చైనా భారతదేశంపై అప్రకటిత యుద్ధం చేసింది. 1962లో చైనా భారతదేశంపై అప్రకటిత యుద్ధం చేసింది. వార్ అనౌన్స్ చేయలేదు, దానికే అదే యుద్ధానికి వచ్చేసింది. ఈ యుద్ధంలో భారతదేశం సన్నద్ధంగా లేకపోవడం వల్ల ఎదురు దెబ్బతింది. కానీ యుద్ధం వల్ల భారతదేశానికి గొప్ప అనుభవం వచ్చింది. అనుభవం ఏంటంటే ఎప్పుడు కూడా అంతర్జాతీయ సంబంధాల్లో ఆదర్శాలకి ఎక్కువగా పోకూడదు అని, వాస్తవానికి దూరంగా వెళ్ళకూడదు అని. ఎప్పుడు కూడా అంతర్జాతీయ సంబంధాల్లో ఆదర్శాలకి పోకూడదు, వాస్తవానికి దూరంగా వెళ్ళకూడదు అని. 1964లో నెహ్రూ గారు మరణిస్తారు. 1964లో నెహ్రూ గారు మరణించారు. అయితే నెహ్రూ గారు ఫారెన్ పాలసీలో, విదేశీ విధానంలో మనం చెప్పుకోవాల్సిన అనేక ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనది అలీనోద్యమం. ఆయన 1957లో బాండుంగ్ అనే ప్లేస్కి వెళ్ళారు. అక్కడ ఆఫ్రో ఆసియన్ సదస్సు జరుగుతుంది. ఆఫ్రో ఏషియన్ సదస్సు అని ఒక సదస్సు జరుగుతుంది. ఆ సదస్సులో అలీనోద్యమానికి బీజం పడింది. తర్వాత 1961లో మొట్టమొదటిసారిగా బెల్గ్రేడ్లో అలీనోద్యమ యొక్క సదస్సు జరిగింది. 1961లో మొట్టమొదటిసారిగా బెల్గ్రేడ్లో అలీనోద్యమం యొక్క సదస్సు జరిగింది. అప్పటి నుంచి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అలీనోద్యమం యొక్క సదస్సు జరుగుతూ వచ్చాయి. 2016లో మనకి మార్గరిటా ఐలాండ్స్ వెనుజులాలో 17వ అలీనోద్యమం సదస్సు జరిగిందనమాట. దానికి మన ప్రధాని మోడీ గారు అటెండ్ అవ్వలేదు. భారతదేశం తరఫున హమీద్ అన్సారీ గారు అటెండ్ అయ్యారు. అలీనోద్యమం అనేది
భారతదేశ విదేశీ విధానంలో ఒక కీలకమైన అంశం, చాలా కీలకమైన అంశం. దీన్ని ఖచ్చితంగా నెహ్రూ గారి విదేశీ విధానాన్ని మనం రాయాలి. అంతేకాకుండా అణుబాంబు తయారీకి చాలా ఒత్తిడి వచ్చిన నెహ్రూ గారు అణుబాంబును తయారు చేయలేదు. అణుబాంబు తయారు చేయాలి భారతదేశం చాలా ఒత్తిడి వచ్చినప్పటికీ నెహ్రూ గారు భారతదేశంలో అణుబాంబు ఉండదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన విదేశీ విధానం మనం గమనిస్తే నెహ్రూ గారి పీరియడ్ తర్వాత ఇందిరాగాంధీ గారి పీరియడ్లో ఆదర్శానికి కొంత దూరం అయ్యి వాస్తవానికి దగ్గరగా మన విదేశీ విధానం వచ్చింది. ఆవిడ పోఖ్రాన్ 1 మొదటి న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ని చేయడం జరిగింది 1974లో. 1974లో ఇందిరాగాంధీ గారు పోఖ్రాన్ 1 అణు పరీక్షను నిర్వహించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఇది ప్రపంచాన్నే ఆశ్చర్యచకితులు చేసింది. భారతదేశం ఈ విధంగా ఎలా చేసింది, ఏ విధంగా చేయగలిగిందని చాలా దేశాలు భారతదేశాన్ని దుమ్మెత్తిపోసాయి. దానిలో అమెరికా కీలక పాత్ర పోషించింది. ఇందిరాగాంధీ గారి టైం చూసుకుంటే మనం 1971లో 2 ఇంపార్టెంట్ అంశాలు జరిగాయి. ఇందిరాగాంధీ గారి పీరియడ్లో 1971లో అతి ముఖ్యమైన అంశాలు జరిగాయి. ఒకటి బంగ్లాదేశ్ విముక్తి, రెండవది రష్యాతో, మన మిత్రుడైన రష్యాతో ఒప్పందం, స్నేహ సౌభ్రాతృత్వ పరస్పర సంబంధాల ఒప్పందం. ఈ రెండు కూడా మనం 1971లో చేసాం. రష్యాతో ఇక్కడ మీకు ఒక అంశం చెప్పాలి. ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఇద్దరు ఉంటారు, 2 రకాలు. ఆల్ వెదర్ ఫ్రెండ్స్, ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్. ఆల్ వెదర్ ఫ్రెండ్స్, ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్. కష్టాల్లోనూ సుఖాల్లోనూ మనతో ఉండేవాళ్ళు ఆల్ వెదర్ ఫ్రెండ్స్. కష్టాల్లోనూ సుఖాల్లోనూ మనతో ఉండేవాళ్ళు ఆల్ వెదర్ ఫ్రెండ్స్. స్టాలిన్ తర్వాత రష్యా మనకి ఆల్ వెదర్ ఫ్రెండ్ అయింది. స్టాలిన్ చనిపోయిన తర్వాత సోవియట్ రష్యా మనకి ఆల్ వెదర్ ఫ్రెండ్ అయింది. కష్టాల్లోనూ సుఖాల్లోనూ మనకు ఒక తోడుగా నిలిచిందన్నమాట రష్యా. ఆ సోవియట్ రష్యాతో మనం 1971లో శాంతి ఒప్పందం ఒకటి చేసుకున్నాం. దాని కాలం 20 సంవత్సరాలు, 1971 నుంచి 1991 వరకు. విచిత్రం ఏంటంటే 1971లో ఎవరికి తెలియదు, 1971లో ఎవ్వరికీ తెలియదు 91లో సోవియట్ రష్యా కుప్పకూలిపోతుందని. అదేదో ముందే భారతదేశానికి తెలిసినట్టు ఒప్పందం 20 సంవత్సరాలు చేసుకుంది. ఆ ఒప్పందం 20 సంవత్సరాలకు మాత్రమే చేసుకుంది. చక్కటి స్నేహం రష్యాది, ఇండియాది. అదే సంవత్సరం ఈ ఒప్పందం జరిగిన 2 నెలలకి బంగ్లాదేశ్ లిబరేషన్, డిసెంబర్ 1971 బంగ్లాదేశ్ విముక్తి. డిసెంబర్ 1971 బంగ్లాదేశ్ విముక్తి. భారతదేశం యొక్క విదేశీ విధానంలో, భారతదేశం యొక్క దేశీయ సంబంధాల్లో రకరకాల మార్పులు తీసుకొచ్చింది బంగ్లాదేశ్ విముక్తి. ఆ టైంలో ఇందిరాగాంధీ గారు ఆవిడ చూపిన చాకచక్యం ఈరోజు కూడా చాలామంది పొగుడుతారు. అసలు ఏం జరిగింది బంగ్లాదేశ్ విముక్తి మీరు గమనిస్తే 1947లో ఇండియాకి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం రావటం భారతదేశానికి మాత్రమే కాదు, స్వతంత్రంతో పాటు భారతదేశానికి విభజన కూడా జరిగింది. మన స్వతంత్రం వచ్చిందని సంతోషపడాలో, భారతదేశానికి విభజన జరిగిందని బాధపడాలో తెలియని పరిస్థితి. సో భారతదేశానికి విభజన, భారతదేశానికి స్వతంత్రం రావటం రెండు ఆల్మోస్ట్ ఒకేసారి జరిగాయి. ఈ విభజన అనేది భారత్ పాకిస్తాన్ ఇలా విభజన అయింది. ఈ పాకిస్తాన్ అనేది 2 చెక్కలుగా ఉండేది. ఈ పాకిస్తాన్ అనే దేశం 2 చెక్కలు, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. ఇప్పుడున్న పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్, ఇప్పుడున్న బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్, ఇప్పుడు మనకున్న పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్.
ఇప్పుడున్న బంగ్లాదేశ్, ఈస్ట్ పాకిస్తాన్. ఇలా 2 చెక్కలుగా పాకిస్తాన్ ఉంది. ఈ 2 చెక్కలు భౌగోళికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా చాలా దూరంగా ఉన్నాయి. కానీ వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ మీద పెత్తనం చేసేది. పశ్చిమంగా ఉన్న పాకిస్తాన్ తూర్పున్న పాకిస్తాన్పై బాగా పెత్తనం చేసేది. ఆ టైంలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో షేక్ ముజీబుర్ రెహమాన్ అనే ఆయన యొక్క పార్టీ అవామీ లీగ్ విజయం సాధించింది. విజయం సాధించినప్పటికీ ఆ పార్టీని అధికారంలోకి రానికుండా ఈస్ట్ పాకిస్తాన్ని అణగదొక్కడం జరిగింది. ఆ సమయంలో షేక్ ముజీబుర్ రెహమాన్ ముక్తి బాహిని అనే ఒక గొరిల్లా గ్రూప్ స్టార్ట్ చేస్తారు. ముక్తి బాహిని అనే ఒక గొరిల్లా గ్రూప్ స్టార్ట్ చేస్తారు. ఈ గొరిల్లా గ్రూపు పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పోలీసులు గొడవల్లో చాలామంది శరణార్థులు, లక్షల కొలది శరణార్థులు ఇప్పుడున్న బంగ్లాదేశ్ ప్రాంతం నుంచి, అంటే ఈస్ట్ పాకిస్తాన్ ప్రాంతం నుంచి భారతదేశంలో ఉన్న ఈశాన్య రాష్ట్రాలు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వలసలుగా వచ్చేసారు. అసలే ఆర్థికంగా వెనుకున్న నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, మన ఈశాన్య రాష్ట్రాలు అసలే ఆర్థికంగా వెనకబడి ఉన్నాయి. మన ఈశాన్య రాష్ట్రాలు అసలే సామాజికంగా కూడా వెనకబడి ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలు ఏం లేవు అక్కడ. అలాంటి పరిస్థితిలో లక్షల కొలది బంగ్లాదేశ్ నుంచి శరణార్థులు వచ్చారు. ఇందిరాగాంధీ గారు మనకు ప్రధాని. మొదట్లో వాళ్ళని చూడగలిగారు. కానీ ఎక్కువే కొద్దికి అందరినీ ఎక్కడ పెట్టాలి, ఎలా చేయాలి, ఇలాంటి సమస్య భారతదేశానికి ఎదురైంది. మొదట్లో సహకరించకపోయినప్పటికీ చివరిలో బంగ్లాదేశ్ ఉద్యమంలో భారతదేశం సహకరించింది అనే నెపంతో పాకిస్తాన్ ఇండియాని అటాక్ చేసింది. ఆ టైంలో భారతదేశం ఆర్మీ ఫోర్సెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 వాడింది. 3 ట్రై సర్వీసెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ 3 వాడి బంగ్లాదేశ్ విముక్తికి భారతదేశం సహాయపడింది. ఆ విధంగా 1971లో ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్ బంగ్లాదేశ్ విముక్తికి సహకారం చేయడం జరిగింది. మీరు గమనిస్తే బంగ్లాదేశ్లో ఎప్పుడైనా సరే అవామీ లీగ్, షేక్ హసీనా పవర్లో ఉన్నప్పుడు భారత్ బంగ్లా సంబంధాలు చాలా గొప్పగా ఉంటాయి. దానికి కారణం అవామీ లీగ్ షేక్ ముజీబుర్ రెహమాన్కి భారతదేశంతో, ముఖ్యంగా ఇందిరాగాంధీ గారితో ఉన్న సత్సంబంధాలు. ఇండియా, బంగ్లాదేశ్, ఆ విధంగా బంగ్లాదేశ్ విముక్తి అయ్యి ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్గా మారిపోయింది. ఈస్ట్ పాకిస్తాన్ అనేది బంగ్లాదేశ్గా మారిపోయింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు మనకి ఇంటర్నల్గా, అంతర్గతంగా భారతదేశంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. మీ అందరికీ తెలుసు. ఎమర్జెన్సీ విధించడం, అత్యవసర పరిస్థితి, జాతీయ అత్యవసర పరిస్థితి. ఆ తర్వాత మన విదేశీ విధానం, తర్వాత ఇందిరాగాంధీ గారు చనిపోవడం, రాజీవ్ గాంధీ గారు రావడం, ఆయన కూడా నిరాయుధీకరణ, అంతర్జాతీయ నిరాయుధీకరణ, ఇలాంటివన్నీ మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత అతి ముఖ్యంగా మీరు గమనిస్తే భారతదేశ విదేశీ విధానంలో అత్యంత మార్పులు వచ్చిన సంవత్సరం 1991-92. 1991-92 టైంలో భారతదేశ విదేశీ విధానంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు 1950 నుంచి 1991 వరకు ఉన్న విదేశీ విధానం ఒకటైతే 1991 నుంచి వచ్చిన విదేశీ విధానం ఇంకొకటి. అసలు ఎందుకు ఈ మార్పు వచ్చింది, ఎలాంటి మార్పు వచ్చింది, దీనికి కారణం ఏంటి అనేది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఇక్కడ ఉంది. మొత్తం మన ఇంటర్నేషనల్ రిలేషన్స్లో 1991-92 ఈ టైంలో చాలా షిఫ్ట్ వచ్చింది ఫారిన్ పాలసీకి. ఈ షిఫ్ట్ అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఇది తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉందన్నమాట. ఇక్కడ మనం గమనిస్తే 1991లో భారతదేశం ఆర్థిక సంస్కరణలు చేసింది. 1991లో భారతదేశం ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ, ప్రపంచీకరణ, ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ, ఇవన్నీ కూడా భారతదేశం చేసింది. ఎప్పుడైనా సరే మనం లిబరలైజ్ చేస్తే, సరళీకరణ చేస్తే మనకి పెట్టుబడులు కావాలి, మార్కెట్లు కావాలి. మనకి పెట్టుబడులు కావాలి, మార్కెట్లు కావాలి. ఏ దేశంతో మనకు పెద్దగా సంబంధాలు ఉండవు అని తలుపులు మూసుకుని కూర్చుంటే, ఏ దేశంలో మనకు పెద్దగా సంబంధాలు ఉండవు
అని తలుపులు మూసి కూర్చుంటే మనకి మార్కెట్లు రావు, పెట్టుబడులు ఉండవు. మనం గమనిస్తే భారతదేశం చిరకాల మిత్రుడు సోవియట్ రష్యా 1991లో కుప్పకూలిపోవడం జరిగింది. సోవియట్ రష్యా 1991లో డిసింటిగ్రేట్ అయిపోయింది, కుప్పకూలిపోయింది. దాని తర్వాత అదే 1991లో భారతదేశం ఎల్పిజి అంటే గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ఇవన్నీ కూడా 1991లో చేశాం. అదేవిధంగా అదే సమయంలో మనం ఫారెక్స్ రిజర్వ్స్ క్రైసిస్, విదేశీ మారక నిల్వల సంక్షోభంలో ఇరుక్కున్నాం. మన దగ్గర 15 రోజులకు సరిపడే విదేశీ మారక నిల్వలు కూడా లేవు. ఫారెక్స్ రిజర్వ్స్ క్రైసిస్ ఇండియా ఫేస్ చేసింది. అదే టైంలో మనకి ప్రాగ్మాటిక్ ప్రైమ్ మినిస్టర్, చాలా ప్రాక్టికల్గా ఆలోచించే ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు ఉన్నారు. మన ఫినాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ విదేశీ విధానంలో ఆర్థిక అంశాలు కూడా జోడించారు. సో అప్పటి వరకు ఆదర్శవంతంగా నడిచిన భారతదేశ విదేశీ విధానం అప్పుడు వాస్తవాలకు అతి దగ్గరగా వెళ్ళిపోయింది. 1991 వరకు కూడా కొంత మేరకు ఆదర్శంగా ఉన్న విదేశీ విధానం నెహ్రూ గారు పూర్తిగా ఆదర్శంగా చేశారు, ఇందిరాగాంధీ గారు వాస్తవాలను జోడించారు. 1991 తర్వాత మన అవసరాల రీత్యా వాస్తవాలకు చాలా దగ్గరికి వెళ్ళిపోయింది. ఏమేం చేసింది? లుక్ ఈస్ట్ పాలసీ, తూర్పు దిశగా చూడటం అనే విధానాన్ని మొదలెట్టింది 1992లో. లుక్ ఈస్ట్ పాలసీ అంటే ఆసియాన్ దేశాలతో, సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, బ్రూనై, కాంబోడియా, లావోస్, వియత్నాం ఈ దేశాలన్నింటిలో కల్లా అన్నిటికీ అతి దగ్గరగా వెళ్ళింది ఇండియా. అదేవిధంగా ఇదే సమయంలో 1992లో ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. ఇజ్రాయెల్ అనే దేశం 1949లో ఫామ్ అయింది. ఇజ్రాయెల్ అనే దేశం 1949లో ఫామ్ అయింది. కానీ దాంతో దౌత్య సంబంధాలు మాత్రం మనం ఆ దేశంతో దౌత్య సంబంధాలు 1992లో మొదలెట్టాం. ఈ సంవత్సరం 25 వసంతాల ఇండియా ఇజ్రాయెల్ సంబంధాలు మనం జరుపుకున్నాం. 1992లో ఇండియా లుక్ ఈస్ట్ పాలసీ స్టార్ట్ చేసింది. 1992లో ఇండియా ఇజ్రాయెల్తో సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. అదే టైంలో మనం గమనిస్తే ఇండియా చుట్టుపక్కల ఇండియా దగ్గర దేశాలతో చైనా ప్రాబల్యం పెరుగుతూ వస్తుంది. ఈ చైనాని కొంతవరకు కట్టడి చేయడం కూడా భారతదేశంపై పడింది. అదేవిధంగా ఆయిల్ రిక్వైర్మెంట్స్, శక్తి వనరుల అవసరం ఇండియాకి పెరిగిపోయింది, ఇంధన వనరుల అవసరం ఇండియాకి పెరిగిపోయింది. అదేవిధంగా సీ రూట్స్, మన నౌకలు ఇవన్నీ కూడా మహాసముద్రాల్లో ఎక్కువగా వాణిజ్యం చేయాల్సిన అవసరం ఏర్పడింది, వాణిజ్యానికి వెళ్ళాల్సిన అవసరం. వీటన్నిటికీ కూడా ఇండియా ఫారెన్ పాలసీలో, విదేశీ విధానంలో ప్రాగ్మాటిజం, ప్రాక్టికాలిటీ, వాస్తవాలకు దగ్గరగా వచ్చింది. ఆ టైంలో దాని తర్వాత మనకి ఒక విదేశీ విధానాల మంత్రి, శాఖ మంత్రి మరియు తర్వాత ప్రధానమంత్రి ఐకే గుజ్రాల్, ఇందర్ కుమార్ గుజ్రాల్ అని ఆయన వచ్చారు. ఐకే గుజ్రాల్, ఇందర్ కుమార్ గుజ్రాల్ ఆయన భారతదేశానికి ఒక సిద్ధాంతాన్ని ఇచ్చారు. అత్యంత బలమైన, అత్యంత ఉపయోగపరమైన సిద్ధాంతమే గుజరాత్ సిద్ధాంతం. చాలా ఇంపార్టెంట్ పరిస్థితి. ఆల్రెడీ 2013లో అడిగారు దీని గురించి, 13-14లో గుజరాత్ సిద్ధాంతం మీద. గుజరాల్ డాక్ట్రిన్ అంటాం, గుజరాల్ డాక్ట్రిన్ అంటాం. ఇదేంటంటే నీ పొరుగున ఉన్న దేశాలకి, నీ చుట్టుపక్కల ఉన్న దేశాలకి నీ వంతు సహాయం పూర్తిగా చెయ్యి. డూ హెల్ప్ టు యువర్ నైబరింగ్ కంట్రీస్, స్మాల్ నైబరింగ్ కంట్రీస్.
నీ చుట్టుపక్కల పొరుగున ఉన్న దేశాలకి నీ వంతున్న సహాయం, నీ వంతును చేయగల సహాయం పూర్తిగా చేయి. ఆ దేశాల నుంచి నువ్వు తిరిగి ఎక్కువ ఆశించకు అని. దీనివల్ల భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలతో చక్కగా ఉంటుంది. తెలుగులో ఒక సామెత ఉంది, ఇంట కలిసి నచ్చగలవాలని. ఉట్టికి ఎగనేలమ్మ ఆకాశానికి ఎలా ఎగుతుంది అని. ఇండియా ఫస్ట్ ప్రాంతీయంగా ప్రబల శక్తిగా మారితే, భారతదేశం మొదట ప్రాంతీయంగా ప్రబల శక్తిగా మారితే అంతర్జాతీయంగా గొప్ప శక్తిగా ఏర్పడే అవకాశం ఉంది. కానీ ప్రాంతీయంగా ప్రబల శక్తిగా మారాలంటే చుట్టుపక్కల పొరుగు దేశాలతో సత్సంబంధాలు, ప్రజా సంబంధాలు చక్కగా ఉండాలి. సత్సంబంధాలు, ప్రజా సంబంధాలు చక్కగా ఉండాలి. కానీ వీటిలో భారతదేశానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏంటంటే ఇండోఫోబియా, బిగ్ బ్రదర్లీ యాటిట్యూడ్ ఆఫ్ ఇండియా. భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలకి భారతదేశం పైన కంప్లైంట్ ఏంటంటే, భారతదేశం పెద్దనలాగా వ్యవహరిస్తుంది, మా పైన పెత్తనం చేస్తుంది అని. భారతదేశం పెద్దనలాగా వ్యవహరిస్తుంది, మా పైన పెత్తనం చేస్తుంది అని. దీన్నే ఇండోఫోబియా. దానివల్లే మన పొరుగు దేశాలు చైనా వాళ్ళ ప్రాబల్యంలోకి తొందరగా వెళ్ళిపోతున్నాయి. రెండోది, భారతదేశం వీటిని కొంతకాలం చారిత్రాత్మకంగా నిర్లక్ష్యం చూపించింది. ఇండియా హ్యావ్ షోడ్ హిస్టారికల్ నెగ్లిజెన్స్. అంటే ఈ దేశాలు మన వాళ్ళే కదా, పక్కన దేశాలు ఎటుపోతాయిలే అని భావన కూడా కొంటుందన్నమాట. అదేవిధంగా ఇండియా పాకిస్తాన్ ఫైటింగ్. ఎప్పుడు చూసినా ఇండియా పాకిస్తాన్ పెద్ద గొడవ, కాశ్మీర్ సమస్యలు. అదేవిధంగా అంతర్గతంగా చుట్టుపక్కల దేశాల్లో సమస్యలు, ఎల్టీటీ ప్రాబ్లము, నేపాల్లో మావోయిస్ట్ ప్రాబ్లము, ఇప్పుడు మదేశీయుల సమస్యలు, బంగ్లాదేశ్లో టెర్రరిస్టులు. ఇలా చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఏదో ఒక సమస్యలు, అంతర్గత సమస్యలు. అంతకుమించి ట్రేడ్ డెఫిసిట్, వాణిజ్య లోటు. వాణిజ్య లోటు అంటే బంగ్లాదేశ్ ఇండియాకి అమ్మేది తక్కువ, ఇండియా బంగ్లాదేశ్కి అమ్మేది ఎక్కువ. శ్రీలంకకి ఇండియా అమ్మేది ఎక్కువ, శ్రీలంక నుంచి కొనుక్కునేది తక్కువ. ఇండియా చుట్టుపక్కల దేశాలను ఏమంటాయంటే, భారతదేశం మా దేశానికి ఎక్కువ అమ్ముతుంది, మా దేశాల నుంచి తక్కువ కొనుక్కుంటుంది, వాణిజ్యం లోటు ఉంది మాకు, ఈ విధంగా భారతదేశం మాకు అన్యాయం చేస్తుంది అని. కానీ దీని ముఖ్య కారణం ఏంటంటే ఈ మొత్తం భారతదేశం చాలా విస్తీర్ణమైన దేశం. రైస్ కానీ, వీట్ కానీ, జూట్ కానీ, ఏ సహజ వనరులు, ఏ పంటను తీసుకున్నా భారతదేశంలో పండుతాయి, దొరుకుతాయి. చుట్టుపక్కల ఉన్న దేశాలు భౌగోళికంగా సేమ్ ఒకటే అయి ఉండటం వల్ల అవే వస్తువులు పక్క దేశాల్లో దొరుకుతాయి. ఇండియాలో పండే వస్తువులు పక్క దేశాల నుంచి కొనుక్కొచ్చే అవసరం ఇండియాకి ఉండదు. ఇండియాలో పండే వస్తువులు, ఉదాహరణకి మన ఇంట్లో కరేపాకు చెట్టు ఉంటే పక్కింటికి వెళ్ళి కరేపాకు కొనుక్కొచ్చుకుని అడగం. అదేవిధంగా ఇండియాలో మీకు వరి దొరుకుతుంది అనుకోండి, రైస్ పక్క దేశంకి వెళ్ళి కొనుక్కొచ్చుకో. ఇండియాలో గోధుమలు దొరికితే పక్క దేశం వస్తే తెచ్చుకో. కానీ ఏంటంటే ఇతర దేశాలు భారతదేశం మమ్మల్ని వాడుకుంటుంది, మా మార్కెట్లో ఉపయోగించుకుంటుంది, కానీ తన మార్కెట్లోకి మమ్మల్ని ఎక్కువ రానివ్వట్లేదు అని చెప్పి ఒక అపవాదు కూడా భారతదేశం మీద ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా చైనా ఫ్యాక్టర్. చైనా సాఫ్ట్ పవర్ పాలసీ. అంతర్జాతీయ సంబంధాల్లో 2 రకాల పాలసీస్ ఉంటాయి, సాఫ్ట్ పవర్, హార్డ్ పవర్. సాఫ్ట్ పవర్ పాలసీ, హార్డ్ పవర్ పాలసీని అంతర్జాతీయ సంబంధాల్లో 2 రకాల పాలసీస్ ఉంటాయి. సాఫ్ట్ పవర్ అంటే మౌలిక వసతులు పెంచడం, అప్పులు ఇవ్వటం, డొనేషన్స్ ఇవ్వటం, దౌత్యవేత్తలను పెంచడం, సాంస్కృతికంగా కనెక్షన్స్ పెంచుకోవడం, ఇవన్నీ సాఫ్ట్ పవర్ అన్నమాట. అంటే అతి తెలివిగా పక్క దేశంతో సత్సంబంధాలు పెంచుకుని తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం. అతి తెలివిగా పక్క దేశాలతో సత్సంబంధాలు పెంచుకుని తన ప్రాబల్యం పెంచుకోవడం, అది సాఫ్ట్ పవర్. హార్డ్ పవర్ అంటే యుద్ధాలు చేయడం, బెదిరించడం, ఆంక్షలు విధించడం, ఇలాంటివన్నీ హార్డ్ పవర్ వస్తాయి. అయితే ఇంకొక పదం కూడా ఉంది, స్మార్ట్ పవర్. స్మార్ట్ పవర్ అంటే ఎప్పుడు సాఫ్ట్ పవర్ అవసరమైతే సాఫ్ట్ పవర్ వాడుతూ,
ఎప్పుడు హార్డ్ పవర్ అవసరమైతే హార్డ్ పవర్ వాడటం, దాన్నే స్మార్ట్ పవర్ అంటారు. అంటే కొన్నిసార్లు అప్పుడు ఇవ్వటం, కొన్నిసార్లు బెదిరించడం, కొన్నిసార్లు దౌత్యం వాడటం. అంటే సామ దాన వేద దండోపాయాలు, సామ దాన వేద దండోపాయాలు అన్నీ ఎప్పుడు ఏది అవసరమైతే అది వాడటం, ఎప్పుడు ఏది అవసరమైతే అది వాడటం చేయడం, దాన్నే స్మార్ట్ పవర్ అంటారు. దాన్నే స్మార్ట్ పవర్ అంటారు. సో చైనా ఈ ప్రాబల్యం చాలా వాడటం వల్ల భారతదేశానికి ఇది ఒక విషయం అయిపోయింది. ఈ మధ్య మనం గమనిస్తే డోక్లాం సమస్య, ఈ డోక్లాం సమస్యలో భూటాన్ కూడా ఇరుక్కుపోయింది. ఈ డోక్లాం సమస్యలో చిన్న దేశమైన భూటాన్ కూడా ఇరుక్కుపోయింది. భూటాన్ గట్టిగా ఇండియాకి చెప్పలేదు, గట్టిగా చైనాకి చెప్పలేదు. ఇందాక చెప్పినట్టు భూటాన్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ, భూభాగంతో ఉన్న కంట్రీ, దానికి యాక్సెసిబిలిటీ లేదు, సీ యాక్సెసిబిలిటీ లేదు. అలాంటప్పుడు ఇండియాతో గట్టిగా పోటీ పెట్టుకోగలదా, చైనాతో గట్టిగా పోటీ పెట్టుకోగలదా? దేంతో పోటీ పెట్టుకోలేదు. ఇది ఒక సమస్య. ఆ తర్వాత ఈ విధంగా జరుగుతున్న మన మొత్తం అంతర్జాతీయ అంశాల్లో 2014లో మోడీ గారి ప్రభుత్వం రావడం జరిగింది. ఈ 2014లో మోడీ గారి ప్రభుత్వంలో లుక్ ఈస్ట్ పాలసీని యాక్ట్ ఈస్ట్ పాలసీ, లుక్ ఈస్ట్ పాలసీని యాక్ట్ ఈస్ట్ పాలసీ అని పిలవడం జరిగింది. ఇప్పుడు లుక్ ఈస్ట్ పాలసీ పేరు యాక్ట్ ఈస్ట్ పాలసీ. గత వారం ఫిలిప్పీన్స్ మనీలాలో ఆసియాన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 1967లో ఆసియాన్ ఫామ్ అయింది. 1967లో ఆసియాన్ ఫామ్ అయితే ఇది 2017. 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకుంది ఆసియాన్. మోడీ గారు చక్కటి స్పీచ్ కూడా ఇచ్చారు. ఆసియాన్ ఇస్ అ బీకాన్ ఆఫ్ హోప్ అండ్ ఎ సింబల్ ఆఫ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ. ప్రపంచ రాజకీయాలు ఇప్పుడు అట్లాంటిక్ సముద్రం నుంచి పసిఫిక్ సముద్రానికి మారిపోతున్నాయి. 19వ 20వ శతాబ్దాల్లో యూరోప్, అమెరికాలు ప్రపంచ రాజకీయాలు నిర్దేశించాయి. అంతర్జాతీయ సంబంధాలని ఇప్పుడు ఆసియా ఖండం చుట్టుపక్కల తిరుగుతున్నాయి. అమెరికా కూడా పైవోట్ ఆసియా అనే పాలసీని మొదలెట్టింది. పైవోట్ ఆఫ్ ఏషియా అని అమెరికా కూడా ఒక విధానాన్ని మొదలెట్టింది. అమెరికా కూడా ఆసియా వైపు చూస్తుంది. దీనికి ఒకే ఒక నిదర్శనం, దీనికి ఒక ఇంపార్టెంట్ నిదర్శనం ఏంటంటే 25 సంవత్సరాల తర్వాత అమెరికా ప్రెసిడెంట్ 12 రోజుల పాటు కంటిన్యూస్గా 5 దేశాలు, ఆసియాలో ఉన్న 5 దేశాలు తిరిగారు. చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్, సౌత్ కొరియా, జపాన్. చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్, సౌత్ కొరియా, జపాన్, ఇలా 5 దేశాల్లో 12 రోజుల పాటు అమెరికా ప్రెసిడెంట్ ఉన్నారు. దానికి నిదర్శనం ఇదే. ప్రపంచ రాజకీయాలు అట్లాంటిక్ నుంచి పసిఫిక్లోకి మారిపోతున్నాయి అని చెప్పడంలో ఇది అతి గొప్ప నిదర్శనం. భారతదేశం ఆసియాలో సభ్యురాలు కాదు. అయితే ఈఏఎస్, ఈస్ట్ ఏషియా సమ్మిట్లో భారతదేశం సభ్యురాలు. ఈఏఎస్లో 18 దేశాలు ఉన్నాయి. దానిలో భారతదేశం కూడా ఉంది. ఈస్ట్ ఏషియా సమ్మిట్లో 18 దేశాల్లో భారతదేశం కూడా ఉంది. రాబోయే ఆర్సీఈపీ, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, ఆర్సీఈపీలో కూడా ఇండియా భాగస్వామి అయింది. ఇవన్నీ చూస్తే భారతదేశం లుక్ ఈస్ట్ పాలసీ, ఇప్పుడున్న యాక్ట్ ఈస్ట్ పాలసీ ఇంకా దృఢపరచాల్సిన అవసరం ఉంది. ఇందాక చెప్పాను 1992లో ఇండియా లుక్ ఈస్ట్ పాలసీ స్టార్ట్ చేసింది. 1992లో భారతదేశం ఆసియానికి సెక్టోరల్ డైలాగ్ పార్ట్నర్ అయింది. సెక్టోరల్ అంటే కొన్ని సెక్టర్స్లో డైలాగ్ చేసుకోవచ్చు. 1995లో ఫుల్ డైలాగ్ పార్ట్నర్, పూర్తిగా భాగస్వామి డైలాగ్ పార్ట్నర్ అయింది. ఫుల్ డైలాగ్ పార్ట్నర్
1995లో ఇండియా ఫుల్ డైలాగ్ పార్ట్నర్ అయింది. 1996లో ఇండియా ఏషియన్ రీజనల్ ఫోరం ఏఆర్ఎఫ్లో చేరింది. 1996లో ఇండియా ఏఆర్ఎఫ్ ఏషియన్ రీజనల్ ఫోరంలో చేరింది. 2002 నుంచి ఇండియా ఏషియన్ సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్ స్టార్ట్ అయ్యాయి. 2002 నుంచి ఇండియా ఏషియన్ సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్. సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్ అంటే శిఖరాగ్ర సమావేశాలు, సమ్మిట్స్ జరుగుతాయి ఇండియాకి ఆసియాన్ గ్రూప్తో. ఏ దేశంతో అయినా మనకి సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్ ఉంది అంటే ఆ దేశంతో చాలా గొప్ప సంబంధాలు ఉన్నాయని అర్థం. ఏ దేశంతో అయినా మనకి సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్ ఉంది అంటే ఆ దేశంతో మనకు చాలా గొప్ప సంబంధాలు ఉన్నాయని అర్థం. ఏ గ్రూప్తో ఉన్నా సరే. ఉదాహరణకి ఇండియాకి రష్యాకి సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్ ఉంది. ఇండియాకి రష్యాకి సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్ ఉంది. ఇండియాకి యూరోపియన్ యూనియన్కి సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్ ఉంది. ఇండియాకి ఏషియాకి సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్ ఉంది. ఇట్లా సమ్మిట్ లెవెల్ పార్ట్నర్షిప్ ఉంటే ఇండియాకి ఆ దేశానికి చాలా గొప్ప సంబంధాలు ఉన్నాయని అర్థం. 2018 జనవరిలో న్యూఢిల్లీలో నెక్స్ట్ సమ్మిట్ జరగబోతుంది. ఇండియా ఏషియన్ సమ్మిట్ 2018 జనవరిలో న్యూఢిల్లీలో జరగబోతుంది. అదేవిధంగా కొత్తగా ఒక గ్రూప్ స్టార్ట్ అయింది, క్వాడ్రిలేటరల్ గ్రూప్ అని స్టార్ట్ అయింది. 4 దేశాలు ఉన్నాయి ఈ గ్రూప్లో. 4 దేశాలు గ్రూప్లో ఉన్నాయి. ఇండియా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా. క్వాడ్ గ్రూప్లో 4 దేశాలు ఇండియా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా. ఈ 4 దేశాలు అన్నమాట. ఇండియా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా క్వాడ్ గ్రూప్లో ఉన్నాయి. ఇది కూడా చైనా ఒక ప్రాబల్యం. ముఖ్యంగా సౌత్ చైనా సీ మొత్తం చైనా ఆక్యుపై చేసుకుంటుంది. ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ కోసం క్వశ్చన్ చేయడం, ప్రాంతీయంగా సెక్యూరిటీని పెంచడం, వీటన్నిటి కూడా ఇది పనికొస్తుంది అన్నమాట. సో ఈ విధంగా భారతదేశ విదేశీ విధానం మనకి ఆదర్శవంతంగా మొదలయ్యి కొంత వాస్తవ రూపం దాల్చి జాతి ప్రయోజనాల దృష్ట్యా కొంత మార్పులు చేసుకుంటూ ముందుకెళ్తుంది. విదేశీ విధానంలో మొత్తం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కొన్ని టర్మ్స్ ఉంటాయి, కొన్ని పదాలు ఉంటాయి. ఉదాహరణకి సెండింగ్ ఎన్ ఆలివ్ బ్రాంచ్ అంటే 2 పరస్పరం విరుద్ధంగా ఉన్న దేశాలు శాంతి కోరుకుంటూ ఉంటే దాన్ని సెండింగ్ ఎన్ ఆలివ్ బ్రాంచ్ అంటే శాంతి ఒక చిహ్నం పంపించడం అన్నమాట. దాన్నే సెండింగ్ యాన్ ఆలివ్ బ్రాంచ్ అంటారు. OLIV ఆలివ్ బ్రాంచ్ అంటారు. అలానే గన్ బోట్ డిప్లొమసీ అంటే గన్ బోట్ బెదిరించి దౌత్యం నడిపించడం, దౌత్యం బెదిరింపులతో చేయడం అన్నమాట. ఆంక్షలు విధిస్తూ, భయపెడుతూ, బెదిరిస్తూ ఇతర దేశాలని ఇబ్బంది పెడుతుంటుందని గన్ బోట్ డిప్లొమసీ అంటారు. తర్వాత బ్రేకింగ్ ద ఐస్ అంటే 2 దేశాల మధ్య చాలా గొడవ ఉంది. ఆ తర్వాత సడన్గా కొంత సుముఖత కనిపిస్తే, కొంత పరస్పర సహకారం కనిపిస్తే, చాలా సంవత్సరాలుగా గొడవలు ఉండి చాలా సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొండి ఆ తర్వాత కొంత సుముఖత ఉంటే దాన్ని బ్రేకింగ్ ద ఐస్ అంటారు. BREAKING బ్రేకింగ్ ద ఐస్. అదేవిధంగా డిటెంటే డిటెంటే అంటే కూడా ఇదే. డిటెంటే అంటే కూడా బ్రేకింగ్ ద ఐస్. చాలా గొడవ తర్వాత తిరిగి మళ్ళీ కలిసిపోవడం దాన్నే డిటెంటే అంటారు. అదేవిధంగా పవర్ వ్యాక్యూమ్ POWER పవర్ VACUUM పవర్ వ్యాక్యూమ్. ఈ దీన్ని చాలా వరకు
అమెరికా ఇలాంటి దేశాలు వాడే. పవర్ వ్యాక్యూమ్ థియరీ చాలా వరకు అమెరికా ఇలాంటి దేశాలు వాడే. పెద్ద పెద్ద దేశాలు. చిన్న చిన్న దేశాల్లో అనిశ్చితి ఉంది, అక్కడ ప్రభుత్వాలు సరిగ్గా లేకుండా వీక్గా ఉంటే, బలహీనంగా ఉంటే పవర్ వ్యాక్యూమ్ సిద్ధాంతంతో ఆ దేశాలకు వచ్చి వీళ్ళు ఆక్యుపై చేసుకునేవాళ్ళు. పవర్ వ్యాక్యూమ్ సిద్ధాంతంతో పెద్ద దేశాలు చిన్న దేశాలకు వచ్చి ఆక్యుపై చేసుకునేవాళ్ళు. దాన్నే పవర్ వ్యాక్యూమ్ థియరీ అంటారు. జెనోఫోబియా. జెనోఫోబియా అంటే నా జాతి గొప్పది, నా దేశం గొప్పది, నీ దేశం తక్కువ, పక్క దేశం వాళ్ళు ఇంకా చాలా తక్కువ, ఇలాంటి భావన అనమాట. అపార్థీడ్, APARTHEID, జాతి వివక్ష. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలో పాటించే జాతి వివక్ష. అపార్థీడ్ అంటే జాతి వివక్ష. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలో పాటించే జాతి వివక్షని అపార్థీడ్ అంటారు. గ్లోబల్ నార్త్ అంటే ధనిక దేశాలు. గ్లోబల్ నార్త్ అంటే ధనిక దేశాలు. గ్లోబల్ సౌత్ అంటే పేద దేశాలు. జనరల్గా గ్లోబల్ నార్త్ అంటే ధనిక దేశాలు అంటారు, గ్లోబల్ సౌత్ అంటే పేద దేశాలు అంటారు. మీరు ప్రపంచ పటం చూసుకుంటే దక్షిణాన ఉన్న దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందని దేశాలు. ఉత్తరాన ఉన్న దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాలు. ప్రపంచ పటంలో ఉత్తరాన ఉన్న దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాలు, దక్షిణాన ఉన్న దేశాలు చాలా వరకు పేద దేశాలు. అందుకనే గ్లోబల్ నార్త్ అంటే బాగా డబ్బున్న దేశాలు, గ్లోబల్ సౌత్ అంటే పేద దేశాలు. డైలాగ్ బిట్వీన్ గ్లోబల్ నార్త్ అండ్ గ్లోబల్ సౌత్ అంటే ధనిక దేశాలు అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందని దేశాలకు మధ్య ఉన్న సంబంధాన్ని గ్లోబల్ నార్త్ గ్లోబల్ సౌత్ డైలాగ్ అంటారు. గ్లోబల్ నార్త్ గ్లోబల్ సౌత్ డైలాగ్ అంటారు. యాంటీ సెమిటిజం, ANTI, యాంటీ, SEMITISM, యాంటీ సెమిటిజం. హిట్లరు, నాజిజం, నాజీ హిట్లరు జ్యూస్కి, యూదులకు వ్యతిరేకంగా చేసిన విధానాన్నే యాంటీ సెమిటిజం అంటారు. జ్యూస్ని పర్సెక్యూట్ చేశాడు, యూదుల్ని ఆయన ఊచిపొత్త కోసాడు, వాళ్ళందరినీ గ్యాస్ ఛాంబర్స్లో పంపించి కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో పెట్టాడు చాలామంది. దీన్నే యాంటీ సెమిటిజం అంటారు. జ్యూస్కి వ్యతిరేకంగా ఫాలో అయ్యే పాలసీనే, యూదులకి వ్యతిరేకంగా ఫాలో అయ్యే పాలసీనే యాంటీ సెమిటిజం అంటారు. యాంటీ సెమిటిజం. కల్చరల్ డిప్లొమసీ, సాంస్కృతికంగా దౌత్యం అన్నమాట. ఒక దేశం ఇంకో దేశంతో మంచి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని సాంస్కృతికంగా కలిసిపోతే ఆటోమేటిక్గా దేశాల మధ్య సంబంధాలు బాగుంటాయి. ఓకే, తర్వాత మనకి 2 పదాలు ఉన్నాయి, అంబాసిడర్స్ అండ్ హై కమిషనర్స్ అని. అంబాసిడర్స్ అండ్ హై కమిషనర్స్ చూడండి, బ్రిటిష్ మరియు బ్రిటిష్ చే పాలించబడిన దేశాలని కామన్వెల్త్ కంట్రీస్ అంటారు. బ్రిటన్ మరియు బ్రిటన్ చే పరిపాలించబడిన దేశాన్ని కామన్వెల్త్ కంట్రీస్ అంటారు. ఒక కామన్వెల్త్ కంట్రీ నుంచి ఇంకో కామన్వెల్త్ కంట్రీకి దౌత్యవేత్త వెళ్తే అంబాసిడర్ అనకూడదు. ఒక కామన్వెల్త్ కంట్రీ నుంచి ఇంకో కామన్వెల్త్ కంట్రీకి దౌత్యవేత్తలు వెళ్తే వాళ్ళని హై కమిషనర్స్ అనాలి. వాళ్ళని హై కమిషనర్స్ అనాలి. మీరు ఢిల్లీ వెళ్తే కొన్ని ఆఫీసుల పైన హై కమిషనర్ ఉంటుంది, కొన్ని ఆఫీసుల పైన ఎంబసీ అని ఉంటుంది. హై కమిషనర్స్ అంటే కామన్వెల్త్ కంట్రీస్. నాన్ కామన్వెల్త్ కంట్రీస్, కామన్వెల్త్ కాని కంట్రీస్కి అంబాసిడర్స్ ఉంటారు, కామన్వెల్త్ దేశాలకి హై కమిషనర్స్ ఉంటారు. ఓకే, పేరు మార్పు అంతే. కామన్వెల్త్ దేశాలంటే బ్రిటిషు మరియు బ్రిటన్తో పరిపాలించబడిన దేశాన్ని కామన్వెల్త్ దేశాలు అని అంటారు. ఓకే, సో ఇది భారతదేశం విదేశీ విధానం. ఇంకా నెక్స్ట్ లెక్చర్లో మనం నెక్స్ట్ విదేశీ విధానం చెప్తాం. ఇంకా ముందుకు వెళ్దాం.